తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలో తిరుపతి నియోజకవర్గం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన ప్రముఖ నాయకుడు మాజీ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షుడు గొల్లా నరసింహ యాదవ్ ను సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాల్వాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన కృషిని ప్రశంసిస్తూ పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడు, సుదీర్ఘ అనుభవజ్ఞులు నరసింహ యాదవ్ అన్నకి వచ్చిన ఈ పదవి పార్టీకి గౌరవమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని శంకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరి, సత్యవేడు నియోజకవర్గ నాయకులు కేవీబీపురం మండల అధ్యక్షులు మునస్వామి యాదవ్, నారాయణవనం మండల అధ్యక్షులు గిరిబాబు, బిఎన్ కండిక, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిచంద్ర నాయుడు, మోహన్ రెడ్డి, సురేష్, జ్ఞానకుమార్, రమేష్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.